ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా నగరిలో తమిళ సంవత్సరాది వేడుకలు, కార్తికేయుడికి క్షీరాభిషేకాలు, పోటెత్తిన భక్తులు. మార్కాపురంలో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు, నేత్రపర్వంగా స్వామివారి దివ్య రథోత్సవం. రాజమండ్రిలో జ్ఞాన సరస్వతి ఆలయానికి శంకుస్థాపన, గోదావరి తీరంలో నిర్మితమవుతున్న చదువుల తల్లి మందిరం. తిరుమల కళ్యాణ కట్టలలో కనిపిస్తున్న మార్పులు, అవినీతి నిర్మూలనకు చేపట్టిన చర్యలకు సత్ఫలితాలు. జూలై 2 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర, యాత్రకు వచ్చే భక్తులకు ముఖ్య సూచనలు చేసిన బోర్డు. చిత్తూరు జిల్లా నగరిలో తమిళ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమిళుల ఆరాధ్య దైవమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక ఈశ్వర క్షేత్రం నుంచి పాలబిందలను శిరసున దాల్చి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు అనంతరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరుకుని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేష అర్చనలు, నారికేలాభిషేకాలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళులు అధికంగా నివసించే నగరి కార్తికేయుడి నామస్మరణతో మార్మోగిపోయింది. భువి సర్వం కలకాలం వనమార ప్రోచేటి సుబ్రహ్మణ్య, పుష్కరిణి పూజినట్టి స్వర్ణమయ స్వామి వయ శరవణ. భువి సర్వం కలకాలం వనమార బ్రోచేటి సుబ్రహ్మణ్య, పుష్కరిణి పూజినట్టి స్వర్ణమయ స్వామి వయ శరవణ. చిద్రూపా సత్పురుష, చిద్రూపా సత్పురుష. కార్తికమ్మలే పెంచిన కార్తికేయ, కార్తికేయ కార్తికేయ కార్తికేయ. దరిచేతువు భక్త కోటి సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. కార్తికమ్మలే పెంచిన కార్తికేయ, దరిచేతువు భక్త కోటి సుబ్రహ్మణ్య. తత్వాన్ని బోధించే స్వామినాథ, ధర్మాన్ని వెలిగించే జగన్నాథ. సత్పురుష సత్పురుష సత్పురుష. భువి సర్వం కలకాలం మనమార బ్రోచేటి సుబ్రహ్మణ్య, పుష్కరిణి పూజినట్టి స్వర్ణమయ స్వామి వయ శరవణ. చిద్రూపా సత్పురుష, చిద్రూపా సత్పురుష. తలుపు తట్టియే తెంచి దయచూపే వేల్పుతానే. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చెన్నకేశవుడి రథోత్సవం ఘనంగా జరిగింది. పట్టణ వీధుల్లో ఉభయ దేవేరులు సమేతంగా ప్రత్యేక రథంలో ఊరేగుతున్న స్వామివారిని దర్శించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలో భక్తజనంతో పోటెత్తింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసిన శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి పంచమ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కమనీయంగా జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం కాలనీ వీధుల్లో స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. కన్నడవరో కొమ్మలాల కులుక కన్నడవరో కొమ్మలాల జల జల రాలిని గాజులు మాయో మకు కులుక కన్నడవరో కొమ్మలాల జల జల రాలిని గాజులు మాయో మకు కులుక నడవరో కొమ్మలాల జల జల రాలిని గాజులు మాయో మకు కులుకగ నడవరో కొమ్మలాల. ఉయ్యని మేను కదలి ఒప్పుగా నడవరో ఒయ్యని మేను కదలి ఒప్పుగా నడవరో గయ్యాళి శ్రీపాద తాకు కంగాలాల ఒయ్యని మేను కదలి ఒప్పుగా నడవరో గయ్యాళి శ్రీపాద తాకు కంగాలాల పయ్యద చెరకు జారి కారపు కుప్పల మీద పయ్యద చెరకు జారి కారపు రాజమండ్రి వద్ద గోదావరి తీరంలో నెలకొల్పనున్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. రాష్ట్ర విభజన కారణంగా బాసర సరస్వతి ఆలయం తెలంగాణలోకి వెళ్లిపోవడంతో నవ్యాంధ్ర ప్రజల కోసం గోదావరి తీరంలోనే మరో చదువుల తల్లి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో గౌతమి ఘాట్ ఆధ్యాత్మిక సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో పూర్తి గ్రానైట్తో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ, స్థల శుద్ధి హోమాలు నిర్వహించి ఆలయానికి శంకుస్థాపన చేశారు. గోదావరి తీరంలో కొత్తగా నిర్మితమవుతున్న సరస్వతి ఘాట్ను ఆనుకుని ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. భగవత్ రామానుజాచార్యులు అవతరించి 2017వ సంవత్సరానికి సహస్ర సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆదిశేషుడైన భగవత్ రామానుజం వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో కార్యక్రమాన్ని జరుపుతాం. ఈ కార్యక్రమంలో ఉదయం పూట శోభాయాత్ర ఉంటుంది 6 గంటల నుంచి. ఎందరో వేద పండితులు, భక్తులు అందరు కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అటు మంత్రోచ్చారణ, ఇటు భక్తుల యొక్క సంగీతము, కోలాటాలు, వీటన్నిటితో చెక్క భజనలతో రామానుజుల వారిని ఊరేగింపు చేస్తూ కార్యక్రమం జరుగుతుంది. 9 గంటల నుంచి రామానుజుల వారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. 1000 గ్రామాల నుంచి భక్తులంతా కూడా వారి వారి గ్రామాల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క కలశంలో ఆవు పాలు తీసుకుని వస్తారు. ఆ ఆవు పాలతో రామానుజులకు అభిషేకం చేస్తారు. రామానుజులు అంటే సాక్షాత్ ఆదిశేషుడు. అటువంటి ఆదిశేషుడికి పాలతో అభిషేకం జరుగుతుంది. ఎన్నో సర్పదోషాలు తొలుగుతాయని, గర్భదోషాలు తొలుగుతాయని మనకి ప్రతీతి. అటువంటి రామానుజాచార్య స్వామి వారికి శ్రీకూర్మ క్షేత్రంలో ఉన్నటువంటి ఆరాధనలు అందుకునే ఆ రామానుజులకి అభిషేకం సాగుతుంది. విశేషించి సాయంకాలం 4 గంటల దగ్గర నుంచి రామానుజు వారి విశేష ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. కడపలోని బిల్డప్ సమీపంలోని పుత్తా ఎస్టేట్లో శ్రీకృష్ణ కాలచక్ర అతిరుద్ర మహాయాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో 15 రోజుల పాటు యాగం జరగనుంది. 57వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలలో భాగంగా లోక కళ్యాణార్థం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ఈ యాగం నిర్వహిస్తున్నట్లు స్వామీజీ తెలిపారు. యాగ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి తదితరులు పరిశీలించారు. భక్తి విశేషాల్లో ఇప్పుడొక చిన్న విరామం.